రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీడిమెట్ల అగ్ని ప్రమాదం సహాయక చర్యల్లో జాప్యం జరుగుతుంది. నిన్న మధ్యాహ్నం ప్రమాదం తలెత్తగా ఇప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. 21 గంటలుగా అధికారులు శ్రమిస్తున్నారు. మంటల ధాటికి భవనం కుప్పకూలగా సుభాష్ నగర్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 10 ఫైర్ ఇంజన్లు 40 వాటర్ ట్యాంకర్లతో ఫైరింగ్ సిబ్బంది మంటలార్పుతోంది. మధ్యాహ్నం కల్లా మంటలను అదుపులోకి తీసుకువచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. జీడిమెట్ల అగ్ని ప్రమాదం సహాయక చర్యలో జాప్యం జరుగుతుంది. నిన్న మధ్యాహ్నం ప్రమాదం తలెత్తగా ఇప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. 21 గంటలుగా అధికారులు శ్రమిస్తున్నారు. మంటల ధాటికి భవనం కుప్పకూలగా సుభాష్ నగర్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 10 ఫైర్ ఇంజన్లు 40 వాటర్ ట్యాంకర్లతో ఫైరింగ్ సిబ్బంది మంటలార్పుతోంది. మధ్యాహ్నం కల్లా మంటలను అదుపులోకి తీసుకువచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. రైట్, ఇక నిన్న మధ్యాహ్నం పారిశ్రామిక వాడలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. సహాయక చర్యలో తీవ్ర జాప్యం జరుగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తేజ ఘటనా స్థలం నుంచి అందిస్తారు. తేజ, నిన్న మధ్యాహ్నం జరిగిన ఘటన అయితే ఇప్పటి వరకు ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. సో ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? ఇప్పటికైనా మంటలు అదుపులోకి వచ్చాయా? ఉమా, ప్రస్తుతం మనం జీడిమెట్ల ప్రాంతంలో ఏదైతే ఈ పరిశ్రమ ఏదైతే ఎస్ఎస్వికి సంబంధించినటువంటి ఫ్యాబ్కి సంబంధించినటువంటి పరిశ్రమలో అగ్ని మాపం చెలరేగిందో, అంటే అగ్నిగుండంగా మారినటువంటి పరిస్థితి ఏదైతే ఆ పరిశ్రమ ఉందో అక్కడ ఉన్నాము. ఈ అగ్ని ప్రమాదం జరిగినటువంటి పరిస్థితులన్నీ చూస్తే ఒక్కసారి మనం ప్రత్యక్ష ద్వారా మనం చూడొచ్చు. G+2 భవనం అనేటువంటిది ఏ స్థాయిలో మొత్తంగా నేలమట్టం అయిపోయింది, ఈ వేడి ధాటికి తట్టుకోలేక ఏ స్థాయిలో నేలమట్టం అయిపోయింది అనేటువంటిది మనం విజువల్స్ ద్వారా చాలా ప్రత్యక్షంగా చూడొచ్చు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఈ షార్ట్ సర్క్యూట్ అనేటువంటిది ఇంత ఘోరాన్ని మిగిల్చింది అనేటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ పరిశ్రమలకు సంబంధించిన వారు కావచ్చు, వీరంతా వాపోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఘటన జరగటం అనేటువంటిది కేవలం దీనికి సంబంధించినటువంటి వేస్ట్ అంటే ఏదైతే ఉందో దీనికి సంబంధించిన, లేదంటే కొంత వీళ్ళకి ఏదైతే స్టాక్ పెట్టుకుంటారో ఇదంతా కూడా మిద్దె పైన పెట్టుకొని ఉన్నారు. ఇది G+2 భవనంగా ఉంది. ఆ భవనం పైన ఉన్నటువంటి ఆ షార్ట్ సర్క్యూట్ జరగటం వల్ల అక్కడ మంటలు చెలరేగి అక్కడ నుంచి కొంత సమయానికి 2nd ఫ్లోర్ వరకు మంటలు వ్యాపించాయి. అదేవిధంగా 2nd ఫ్లోర్ నుంచి 1st ఫ్లోర్ వరకు మంటలు వ్యాపించాయి. నిన్న మధ్యరాత్రి 1 గంట ప్రాంతంలో అయితే మాత్రం గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర నుంచి కూడా దానికి సంబంధించినటువంటి కొన్ని ఆయిల్స్ ఉండటం వల్ల ఆ ఆయిల్స్కి అంటుకొని ఇక మంటలు అనేటువంటి ఎంతకు కూడా అదుపులోకి రానటువంటి పరిస్థితి కనపడింది. మొత్తంగా ఒకానొక దశలో 100 మీటర్ల వరకు కూడా మంటలు ఎగిసిపడినటువంటి పరిస్థితి కూడా కనపడింది. కానీ మొత్తంగా చూస్తే మాత్రం ఏది ఏమైనప్పటికీ కూడా పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే ఇటు డిఆర్ఎఫ్ బృందాలు కానివ్వండి, ఇటు ఫైర్ సిబ్బంది కానివ్వండి చాలా తీవ్ర స్థాయిలో కృషి చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆ పక్క బిల్డింగ్ను కూడా మనం ఒక్కసారి చూడొచ్చు. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీకి ఆనుకొని ఉన్నటువంటి ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఖాళీ చేయించారు. ఆ బిల్డింగ్ కూడా మంటలు అంటుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది అన్నట్లుగా కూడా ఇక్కడ అంతా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ బిల్డింగ్ ద్వారా మనం చూడొచ్చు ఏ విధంగా కూడా ఈ G+2 భవనం అనేటువంటిది ఎంతగా నేలమట్టం అయిపోయింది. ఇంకా అక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తే చాలా స్పష్టంగా మనం గమనించవచ్చు. ఇంకా మంటలు అనేటువంటి చెలరేగుతూనే ఉన్నాయి. ఈ మంటలు ఇంకా అదుపులోకి రావాలంటే మాత్రం మరొక 5 నుంచి 6 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇక్కడ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. నిర్విరామంగా అయితే మాత్రం ఇక్కడ సిబ్బంది అంటే ఫైర్ సిబ్బంది కృషి చేస్తూనే ఉన్నారు. 3 స్టేషన్లకు సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడే ఉన్నారు. మొత్తంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఖాళీ చేయించేటువంటి ప్రయత్నం కూడా ఇప్పటికే చేశారు. సో మొత్తంగా అయితే మాత్రం ఇంకా ఈ పొగ కూడా కంట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి లేదు. విపరీతమైనటువంటి స్మెల్ కూడా వస్తున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఉమా, చెప్పండి. తేజ, నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి ఘటన, మరి ఈ ఘటన ఇప్పటి వరకు ఆల్రెడీ 1 డే అయిపోతుంది, మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా వచ్చేస్తుంది. సో ఈ ఘటనకు కారణాలు ఏమైనా తెలిసాయా? మరి ఖచ్చితంగా ఉమా, ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించినటువంటి కారణాలు చూస్తే ఇది షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగింది.
దీంతో పాటు ఏదైతే మనం ఇప్పుడే చెప్తా ఉన్నాం, ఎందుకంటే ఈ టాప్ ఫ్లోర్లో అంటే ఆ మిద్దె పైన ఉన్నటువంటి ఈ అంటే కొంత పెట్టినటువంటి ఆ వేస్టేజ్ కానివ్వండి, లేదంటే దానికి సంబంధించినటువంటి కొంత భద్రపరిచినట్టుగా వాళ్ళు చేసినటువంటి ఆ కవర్స్ కానివ్వండి, వాటన్నిటికీ కూడా షార్ట్ సర్క్యూట్ జరగటం వల్ల పైన మంటలు అంటుకున్నాయి. అక్కడి నుంచి సెకండ్ ఫ్లోర్కి, సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి, ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి అంటుకున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చేసరికి మొత్తం దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇంధన ఆయిల్స్ అక్కడ ఉన్నాయి. ఈ ఆయిల్స్ అన్నిటివి అంటుకోవటం వల్ల ఇక మంటలు అదుపులోకి తీసుకొచ్చేటువంటి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అది సాధ్యం కాలేదని చెప్తున్నారు. మనం చూడొచ్చు, మనం ఫైర్ మీద నుంచి కూడా అంటే ఫైర్ సిబ్బంది ఏ స్థాయిలో కష్టపడుతున్నారు అనేటువంటిది కూడా మనం చూపిస్తున్నాం. అంటే 4 దిక్కుల నుంచి కూడా ఈ మంటలు ఆరిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ మూల నుంచి కూడా ఎక్కడ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేకుండా, అంటే ఎంత మంటలు అదుపు చేసినప్పటికీ కూడా ఆ మంటలు మళ్ళీ రాజుకుంటూనే ఉన్నాయి. ఒకసారి తగ్గినట్టు కనిపిస్తున్నా మళ్ళీ రాజుకుంటూనే ఉన్నాయి. కానీ ఇదే పరిస్థితి అయితే మాత్రం ఇంకొక 6 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. కానీ ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేదంటే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అనేటువంటి ఈ 2 కోణాల్లో కూడా ఇక్కడ పూర్తిగా అయితే మాత్రం పోలీసులు విచారిస్తున్నారు. కానీ ఏదైనా కానీ ముందు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఇదే ప్రయత్నంలో భాగంగా వీరైతే ఇదిగో మనం చాలా స్పష్టంగా కూడా చూడొచ్చు. ఎందుకంటే ఫైర్ సిబ్బంది ఏ స్థాయిలో ఈ మానిటర్ని ఉపయోగించి ఒకవైపు నుంచి ఏ స్థాయిలో వాటర్ కొడుతున్నారు అనేటువంటిది కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. సో ఏదైనా కానీ ఇక్కడ ఒక భయానకమైనటువంటి వాతావరణం ఉంది అనేటువంటిది మనం స్పష్టంగానే చెప్పొచ్చు. ఉమా, బిల్డింగ్ అయితే మాత్రం మొత్తంగా కూలిపోయినటువంటి పరిస్థితి మనం చాలా ప్రత్యక్షంగా చూడొచ్చు. కానీ ఈ పొగతో మాత్రం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా కొంత భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక్కడ నుంచి వచ్చేటువంటి ఈ దుర్వాసంతో కానివ్వండి, లేదంటే ఎగసిపడుతున్నటువంటి మంటలతో కానివ్వండి ఇబ్బంది పడుతున్నట్లుగానే చెప్పండి. తేజ, ఇప్పటి వరకు మంటలు అదుపులోకి రాలేదంటే లోపల పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి ఏవైతే ప్లాస్టిక్ బ్యాగ్స్ తయారు చేస్తారో సో అది కాలిపోవడం వల్లే ఇప్పటి వరకు మంటలు ఇంకా అదుపులోకి రాలేదని అనుకోవచ్చు అంటారా? తేజ, తేజ, రైట్, థ్యాంక్ యూ తేజ.